ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా కావాలి అంటే భారతీయుడు వన్లా ఉండిద్ది అనుకొని వెళ్తే డిసప్పాయింట్ అవుతాము. ఇది ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ టేకింగ్. శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ అండ్ టేకింగ్ ఏమాత్రం తగ్గలేదు. చాలా గ్రాండ్గా ఉంది అండ్ చాలా బాగుంది. యూనో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎవ్రీ వన్ విల్ గెట్ ఇన్స్పైర్డ్. ద ఎమోషనల్ కనెక్ట్ విల్ గెట్ ఫ్రమ్ ద మూవీ ఈజ్ ఆసమ్. అండ్ చాలా స్లోగా ఉందండి. స్లోగా లేదు. సో వై స్లో ఎందుకు చేశారు అంటే ఏదో 2 parts తీయాలి అని స్లో చేయలేదు. యాజ్ మూవీ బఫ్ ఐ అండర్స్టాండ్ వై ద మూవీ ఈజ్ స్లో. బికాస్ ఎప్పుడు మంచి చేస్తాం మంచి చేయండి అని చెప్తే ఎవరైనా ఆ మంచి చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చూపించారు ఈ సినిమాలో. దట్స్ ద హైలైట్, లైక్ యూనిక్ పాయింట్ దట్ శంకర్ హ్యాస్ టచ్ దిస్ ఇన్ ది స్టోరీ. బికాస్ ప్రతి మూవీలో ఎండ్లో మంచి చేయండి చేస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పి వదిలేయటమే, కానీ నిజంగా ప్రతి ఇంట్లో మంచి చేస్తే ఏం జరుగుతుందో ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చూపించారు. ఆ ఎమోషనల్ కనెక్ట్ ప్రతి ఒక్కరికి అది కనెక్ట్ అవ్వాలి అంటే కొంచెం ఆ పార్ట్స్ అన్ని కొంచెం డీటెయిల్గానే తీయాలి. సో స్లో అని నాకు ఎక్కడ అనిపించలేదు. ఐ వాజ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ ఎవ్రీ క్యారెక్టర్. బాధపడిన ఎవ్రీ క్యారెక్టర్తో నేను కనెక్ట్ అయ్యాను. సో నాకు ఎక్కడ అనిపించలేదు. సిద్ధార్థ గారి క్యారెక్టర్ మనమందరం కామన్ పీపుల్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. హీఈస్ ఫస్ట్ మంచి చేద్దాం అనుకుంటాడు, చేస్తాడు, తర్వాత తన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు. మన క్యారెక్టర్ సిద్ధార్థ క్యారెక్టర్. అండ్ ఇండియన్ ఈజ్ అ హీరో క్యారెక్టర్ విచ్ వీ ఆల్వేస్ ఇమాజిన్. కానీ నిజంగా ఇండియన్ చెప్తే ఏమవుతుంది అనేది ఇందులో చూపించారు. ఇది 1 partలో చెప్పే సినిమా అయితే మటుకు కాదు. బికాస్ చాలా డీటెయిల్డ్గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు కమల్ హాసన్ చాలా బాగా చేశాడు. రాసి సీన్ కూడా ఫస్ట్ సీన్ని చాలా బాగా చేశాడు. థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అందరు మంచిగా చేశారు. తప్పేముంది, ఆయన క్యారెక్టరైజేషన్ చూపించాడు. ఓకేనా, అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. ఓకేనా, మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు. ఓకేనా, మన ఇంట్లో మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటుంది, కానీ పక్కోడు చేస్తే కరప్షన్ అవుతుంది. ఓకేనా, మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది సీమ్. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే. అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయొద్దు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర నుంచి మెసేజ్, ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న అంచనా తీసుకుంటే దాన్ని పట్టించు. ఓకేనా, మీ నాన్న తీసుకుంటే అది చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది. లేదు బ్రో నేను ఇంతే ఉంటా, నా డబ్బులతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు. అర్థమవుతుందా? 3 గంటలు కూర్చోలేం. లాగ్ అన్న వాళ్ళకి ఏం చెప్తాం? లాగ్ అన్న వాళ్ళకి దరిద్రుడు. సినిమా అర్థం చేసుకో. మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి. దేశం బాగుపడాలి, ఎంతసేపు నేనే బాగుపడాలి అనుకుంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటుంది. ఓకేనా, ఏముంటుందంటే మనకెందుకు కరణ్మే అది కాదు నువ్వు చెప్పేది నువ్వు. ఓకేనా, అధర్మాన్ని చూస్తూ కూర్చున్నవాడికే ఇది అవుతుంది బాగా. ఓకేనా, క్వశ్చన్ చేయకుండా ఉన్నవాడు ఇది అయిపోతాడు. మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి పొద్దున పెద్దవాడు ఇటు తీసుకుంటాడు, వాడి వల్ల 4 చేస్తారు. మనం మారాలి ఫస్ట్. ఓకేనా, రాజకీయ నాయకుల్ని అన్నీ అంటాం కాదు అని చెప్పి చూపించిండు.